walk 100 miles. I'm gonna whistle all the while, if that's what it takes to make me smile. I'm gonna walk 100 miles. I'm gonna run right up this hill, summer sky or winter chill. If I gotta take a break, I will, but I'm gonna run right up this hill. I wanna hold the whole wide world right here in my open hands. And maybe I'm just a little girl with great big plans. I'm gonna go and take a chance. I'm gonna learn to ballet dance. బంగారమా ఓ బంగారమా ముద్దు ముద్దుల బంగారమా కన్నా నా బుల్లి నాన్న నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే నా చిన్ని ప్రాణం పోసింది నీలా నా చిట్టి లోకం నీవేలే నీవేలే నీ పోసినవో ఓ పాల పువ్వు నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు నీ ముద్దు మోము మా పొద్దు జాము నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు, హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద, దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం, దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం. వర్ణాల ముఠ వజ్రాల ఊట వర్ధ్యలో నువ్వు వందేళ్ళు నువ్వు. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము, ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday, God bless you forever. We wish you happy birthday, God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన
కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా, తదుపరి కాలమంతయు కృపయే నిన్ను కాచునుగా. గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా, తదుపరి కాలమంతయు కృపయే నిన్ను కాచునుగా. అనురాగమే ఆయుష్గా ఉండాలిలే కను పాపల, అనురాగమే ఆయుష్గా ఉండాలిలే కను పాపలా. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము, ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday, God bless you forever. We wish you happy birthday, God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని. ఉన్నదా ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనలో మార్పలేని గాయమున్నదా, ప్రార్థనలో మార్పలేని గాయమున్నదా. ప్రార్థన ప్రార్థన
పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా
అవి ప్రతిదినము క్రొత్తగా జాలిగల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతు స్తోత్రింతు జాలిగల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతు స్తోత్రింతు నీ జాలికి అసలేవు నీ ప్రేమకు కొలతలేవు అవి ప్రతిదినము క్రొత్తగా అవి ప్రతిదిన ఈలోపు రాంబాజమ్మ గారు చారమ్మ గారు పిల్లలు లాల్షా గారు వీళ్ళంతా మీరు ఫ్యామిలీ మెంబర్స్ పైకి రావడానికి ప్రయత్నం చదువుకున్నాం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమార విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. ఆమేన్. అమ్మా 12 గంటలు 13 గంటలు కష్టపడ్డారు ఈ స్టేజీ కోసం. కనీసం ఒక అరగంట కూడా మీరు వినియోగించుకునే ఏం కనపడుతుందా వచ్చి కూర్చోటానికి కూడా మంచిది. ఈ సమయంలో గ్యాస్ ఫై గారు కొద్ది వాక్యం. మరి సహోదరి సహోదరులందరూ ప్రభునామమున మరి అలాగే కూడి ఉన్నటువంటి దైవజనులు స్థానికంగా ఉండి పనిచేస్తూ ఈ సంఘాన్ని నడిపిస్తూ ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్న సేవకులకు వారి సంఘానికి కూడా వందనాలు. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సేవకులందరూ కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ప్రత్యేకముగా మనందరము కూడా ఈ సంతోషమైనటువంటి ఈ కార్యములో దేవుని స్తుతించడానికి మనందరిని ఆహ్వానించేటువంటి కుటుంబము మరి వాసు గారు వారి యొక్క సహోదరుడు నాగార్జున గారు ఇద్దరు కూడా మళ్ళీ ప్రేమతో ఇక్కడ ఆహ్వానించి వారి సంతోషములో మనం కూడా పాలుపగుస్తూ చేస్తుండగా వారి కుటుంబానికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ప్రత్యేకమైనటువంటి 2 విషయాల్ని మనం వచ్చిన వారందరము కూడా గమనిస్తుంటున్నాం. మొదటగా ఒక కార్యక్రమం జరిగినది. నాగార్జున గారిని దేవుడు ప్రేమించి వారి భార్యను ప్రేమించి 2 కుమార్తెలు ఇవ్వగా వారికి మరి ఓణీల యొక్క కార్యక్రమాన్ని జరిపించి చూస్తే బర్త్డే కార్యక్రమం లేకుండా లేకపోతే ఈ అలంకరణ అంతా చూస్తూ మీకు ఎలా అనిపిస్తుంది? కానీ చాలా సంతోషంతో దేవుడి కార్యక్రమాన్ని స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తున్నారు. అనన్యాని దేవుడు వారికి మొట్టమొదటిగా కుమార్తెను అనుగ్రహించున్నారు. మొదటి పుట్టినరోజు సందర్భమైనటువంటి స్థితిలో దేవుడు ఆ బిడ్డని జ్ఞానమునందును వయస్సునందును ఆరోగ్యమందును పెద్దల యొక్క దయందును దేవుని దయందును కూడా దేవుడు ఉద్దరింప చేయను గాక. మరి ప్రభు ఈ కుటుంబాన్ని ఇంకా అంతకంతకు ఆస్వాదిస్తూ తన కృపలో ఉద్దరింప చేయను గాక. ఈ విధముగా ప్రభుని ఒక మాట అన్నారు, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. కాబట్టి ఎవరైతే ప్రభుని గణపరుస్తారో దేవుడు వారిని గణపరచును గాక. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించు వారందరిని ఆస్తికర్తలుగా చేయను గాక. ఇంకా ప్రభుని ఎరగినటువంటి వారు తెలుసుకోవాలని ఇది దేవుని యొక్క కృప కొరకు దేవుని యొక్క మహిమ కొరకు జరిగిస్తున్నటువంటి కార్యక్రమమే. ఇది ఇక్కడ ఏ మానవులు హెచ్చింపబడటం కొరకు కాదు, కానీ మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభుయే హెచ్చింపబడాలి. సాధారణంగా 2 వాక్యాలు ఇక్కడ చదివించారు. నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను. ఒకటి, ఈ యొక్క వివాహము ఈ యొక్క పుట్టినరోజు అనేటువంటి సందర్భాన్ని మన బైబిల్లో ఎక్కడ చూస్తాం? సాధారణంగా ఈ జన్మదిన కార్యక్రమాన్ని బైబిల్లో మనం చోట మనం చూస్తాం. మార్క్స్ సువార్త 6వ అధ్యాయంలో, అది చదవనవసరం లేదు, కానీ మొట్టమొదటి జన్మదినాన్ని చేసుకున్నది చేయబడినది అని కనుక మనం చూసినట్లయితే హెరోదు అనేటువంటి ఒక రాజు గారు తన జన్మదినాన్ని జరిపించుకొనుచు తన దగ్గర అధిపతులను సహస్రాధిపతులను పిలిపించుకొని గొప్ప విందు చేయించి సంతోషముతో అక్కడ తన జన్మదినాన్ని జరుపుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక రెండవదిగా ప్రపంచం అంతటికి తెలిసినటువంటి జన్మదినం ఏంటంటే మన ప్రభు జన్మించడమే ఒక గొప్ప ఆశ్చర్యం, ఒక గొప్ప సంతోషం.
అందుకని యేసయ్య ఈ లోకానికి పుట్టినప్పుడు దేవదూతలన్నీ కూడా పలికిన మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త అని చెప్పేసి దేవదూతలు చెప్పినట్లుగా లోకస్ సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇంతకు ముందు డిసెంబర్ నెల 25వ తారీఖు అనేక మంది ప్రపంచంలో అనేక మంది కొన్ని కోట్ల మంది 1/3 వంతు అనగా 3 వంతులు పైబడి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకొని ఉన్నాం. ఇంకెంతకంటే పెద్ద జన్మదినాన్ని జరుపుకున్న ఏ దేవుడు ఎవరు కూడా లేరు కానీ ఒక యేసుక్రీస్తు ప్రభువే. అయితే ఈ జన్మదిన విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ బిడ్డ మరి కలగటం వల్ల వాసు గారికి వారి భార్యకు అటు భార్య తరపు బంధువులకు వీరి బంధువులకు కూడా చాలా సంతోషమే. కాబట్టి ఆ సంతోషంలో బంధువులైన మనందరినీ కూడా మరి పిలిచి మా బిడ్డ యొక్క కృపలో దేవుడు తల్లి ఒడిలో పెట్టినది మొదలుకొని సంవత్సరం అనే దయాకీటం ఇచ్చిన ఈ ప్రభు యొక్క కృపను బట్టి దేవుని స్తుతించాలని కోరుకుని మనందరినీ ఇక్కడ మరి నడిపించారు. చాలా సంతోషం. ఇంతగా జరగటానికి గల కారణం ఏమిటి అనేటువంటి 2 విషయాల్ని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుందాం. ఎందుకంటే లోకంలో అనేక మందికి బిడ్డలు కలిగిన వారు ఉన్నారు, బహు తక్కువ మంది సంతానం లేక దుఃఖపడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. కానీ వాక్యములో సొలొమోను అనేటువంటి రాజుగారు 2 వాక్యాలను ఇక్కడ మనకి జత చేశారు. ఒకటి 127వ కీర్తన, 128వ కీర్తన. ఈ 2 కీర్తనలు కూడా ఇప్పుడు దేవుని సేవకురాలు చదివి ఉంచారు. బైబిల్ ఉన్నవారు తెరవండి, లేదా కొంతమంది దానికి టచ్ ఫోన్లు ఉన్నాయి, దాంట్లో కూడా బైబిల్ ఉంటుంది, దాన్ని కూడా తీర్చి చూడండి, జాగ్రత్తగా వినండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు దేవుని మాటల వైపు దృష్టి పెట్టండి. మనం వచ్చిందంతా కూడా ఎంతో ప్రయాసపడి ఎంతో దూరం నుంచి మరి మనం ప్రయాసపడి వచ్చాం. ఒకవేళ వాసు గారు సంతోషపరచాలా, లేకపోతే ఏ విధము చేతనైనానో వారు సంతోషపరచాలి కనుక మరి దేవుని మనం స్తుతించుదాం, దేవుని గణపరచుదాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఆ 108వ కీర్తన 4వ వచనం ఏమని రాయబడి ఉందంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆశీర్వదించబడును. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి ఆశీర్వాదం. కాబట్టి ఆశీర్వదించబడినటువంటి కుటుంబముగా మనం ఈ కుటుంబాన్ని మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబంలో ఉంటాయి. ఏమిటి అని అంటే, ఇక్కడ దైవజనుడు చెప్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచూ ఉన్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. ఎవరిని ఇస్తున్నాడు ఆయన? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమునందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణములు అంటారు. అది యవన ప్రాయములో, యవ్వన కాలములో మరి వాసు గారిని తన భార్యను దేవుడు ప్రేమించి వారికి ఇచ్చేటువంటి ఆ యొక్క కుమార్తె విషయమై, కుమార్తె కావచ్చు కుమారుడు కావచ్చు, వారు ఎవరై ఉన్నప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించేటువంటిది. ఇది మానవులు ఇచ్చేది కాదు. చాలాసార్లు మానవుల్ని, డాక్టర్ని రకరకాలుగా మన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. ఒకటి వారు. కాబట్టి ఎవరి కాలంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి వారిని. తర్వాత మనం చూస్తూ ఉంటాం, రెండవదిగా చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు రెండవదమైనటువంటి నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. ఈనాడు చేతులతో కష్టపడుతూ ఉంటావు, ఎంతో కష్టం చేసుకుంటావు. మన కష్టార్జితం ఏమైపోయిందో తెలియదు. పగలంతా కష్టపడుతూ ఉంటావు, నెలంతా కష్టపడుతూ ఉంటావు. నెల తిరిగి వెనక్కి చూసుకుంటే మన కష్టార్జితం ఏ రీతిగా వెళ్ళిపోతుందో ఈ లోకంలో మనం చూస్తున్నాం. అనేక మంది దేవుని భయము లేకుండా, దేవుని నియమము లేకుండా, దేవుని క్రమము లేకుండా, దేవుని యొక్క పరిశుద్ధత లేకుండా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి ఆ కష్టార్జితాన్ని పాడు చేసుకుంటూ నష్టం చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఆ రీతిగా కాకుండా బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు అని యొక్క ఆశీర్వాదము వారి చేతుల కష్టార్జితం వారు అనుభవిస్తారు.
వారు వారి భార్య పిల్లలు భోజన బల చుట్టూ ఒలివ మొక్కల వలె వారు వెదగటానికి దేవుడు ఇచ్చేటువంటిది. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. పరమదేవుడు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభుని కనుక మన విశ్వాసం నుంచి నమ్మే ప్రభుత్వం మనం జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభు ఆశీర్వదించేవాడు. అందుకని సొలొమోను జ్ఞాని సామెత మాట అంటాడు, నరుల కష్టార్జిత వలన ఐశ్వర్యం ఎక్కువ కాదు కానీ యెహోవా ఇచ్చే దానం వలన ఐశ్వర్యము కలుగును అంటాడు. దేవుడు ఇచ్చేటువంటి దానముగా ఇచ్చేటువంటిది. కాబట్టి దానముగా ఇచ్చేటువంటి వారిని ఆయన దీవించేటువంటి వాడు, ఆయన ఆశీర్వదించేవాడు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ విధముగా మనం పొందుకోగలుగుతూ ఉంటాం. నాలుగవదిగా మనం చూసినైతే అంటాడు, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూస్తాం. యెరూషలేం అనగా దేవుని పరిశుద్ధ పట్టణం. అక్కడ యెరూషలేమును గురించి రాసిన మన కుటుంబాలు జీవితకాలం అంతా కూడా ప్రభులో జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. దేవుడు మనకి బిడ్డల్ని దేనికి ఇచ్చాడు అంటే దైవ బైబిల్ నడిపించడానికి. అందుకే సొలొమోను జ్ఞాని సామెతలు 24లో 3లో ఏమంటాడంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వారు పెద్దవారైనప్పుడు ఆ మార్గము నుంచి తొలగిపోరు. కాబట్టి బిడ్డల్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ బిడ్డల్ని దైవ జ్ఞానములో మనం పెంచాలి, దేవుని వాక్యములో మనం పెంచాలి. ప్రభు యొక్క సన్నిధిలో వారిని పెంచినప్పుడు ఆశ్చర్యకరముగా ఉంటారు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, తల్లిదండ్రులు లేదు ఎస్తేరుకి, కానీ తన పినతండ్రి మొర్దెకై దేవుని యొక్క భయభక్తుల్లో నడిపించాడు, దేవుని మార్గంలో నడిపించాడు. అందుకని ఎస్తేరు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే తన వయసు వచ్చినప్పుడు తర్వాత దేవుడు అతని దాచించిన మేలు చాలా గొప్పది. 32వ కీర్తన అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచించిన మేలు గొప్పది అన్నాడు. అలాగనే తన జీవితంలో భయభక్తులు కలిగి ఉంది. మొర్దెకై అయినటువంటి తన పినతండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి తనని నడిపించాడు గనక ఆమె దాచించిన గొప్ప మేలేంటంటే దరిదాపుగా దర్యావేష కాలములో రాజు వివాహం చేసుకుంది. 120 దేశాలకి అధిపతి అయినటువంటి వ్యక్తిని. అంతేకాదు ఆమె దేవుని అడుగు జాడలో నడిచినట్లుగా యుక్త కాలంలో మనం చూస్తాం. దేవుడు మనకిచ్చిన బిడ్డలను దేవుని వాక్యములోను, ప్రార్థనలోను, విశ్వాసములోను, భక్తిలోను మనం నడిపించాలి. దేవుడు అందుకొరకు మనకి బిడ్డలను ఇచ్చాడు. కాబట్టి మరి రాబోయేటువంటి దినాలలో మరి ఆ విధముగా హనన్యాని దేవుడు వారి యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క భయములో, దేవుని యందు విశ్వాసములో, వాక్యములో పెంపార చేసి దేవుని కొరకు ఎప్పుడైతే మనం నడిపిస్తామో గొప్ప ఆశీర్వాదాలు. తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే వాక్యములో నీ పిల్లల నీవు చూసేదవు అంటాడు. కాబట్టి పిల్లల చూసేటువంటి ఆశీర్వాదం మనకు కావాలి. అందుకని ధర్మశాస్త్రములో రాబోయేటువంటి నిర్గమకాండం 20లో కానివ్వండి, ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడనే వాక్యం ఉంది. ఏ పిల్లలకైతే తల్లిదండ్రుల్ని గౌరవించటం, పెద్దలని గౌరవించటం, దేవుని గౌరవించటం నేర్పిస్తామో ఆ బిడ్డలు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. తల్లిదండ్రులు ఆ మార్గంలో నడిపించినప్పుడు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. ప్రసంగి ఒక మాట అంటాడు, అకస్మాత్తుగా వారు మరణించడానికి కాదు. కాబట్టి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే దేవుని యందు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి, క్రీస్తుని యందు జ్ఞానము కలిగి ఉండాలి, ప్రభు యొక్క జ్ఞానములో కలిగి ఉండాలి. అందుకని దేవుడు తన యొక్క జ్ఞానములో పెంచడానికి ప్రభు మనం బిడ్డలిచ్చారు. అలాగనే అన్న అనేటువంటి ఒక స్త్రీని బైబిల్లో మనం చూస్తాం. ఆ తల్లి తనకిచ్చిన కుమారుడు సమూయేలుని జ్ఞానమునందు దేవుని యొక్క కృపలు పెంచింది కనుకనే సమూయేలు పెద్దవాడైనప్పుడు ఆయన మనిషి యొక్క దయందును దేవుని యొక్క దయలో కూడా వద్దిలేను అని వాక్యం రాయబడి ఉంది. అలాగనే మనం చూస్తాం మరి లోక సువార్తలో కూడా 2వ అధ్యాయం ఆఖరి వచనం మనం చూస్తే ఏమని రాయబడి ఉంటుందంటే, యేసు మనుషుల యొక్క దయందును దేవుని దయలోను వర్ధిల్లేను అని రాయబడి ఉంటుంది. ఎవరైనా వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క మార్గములో, దేవుని వాక్యములో వర్ధిల్లాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తుంటాడు, యెహోషువ నీ మార్గాలను చక్కపరచుకోవాలంటే
ఇదిగో ఇచ్చిన ధర్మశాస్త్రమును చదువు, కుడికి కానీ ఎడమ కానీ తొట్టెలవద్దు, అప్పుడు నీ మార్గాలు చక్కపరుచుకుంటావు, నువ్వు వద్దెలుతావు అని దేవుని వాక్యం. ప్రతి మానవుడు వద్దెలాలి, ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలంటే దేవుడు మనకిచ్చిన గ్రంథాన్ని చదవటము, అలాగే మార్గంలో నడవటం, నడిపించటం ఎవరైతే చేస్తారో ఆ కుటుంబాలు వద్దెలపడుతూ ఉంటాయి. కాబట్టి అందుకంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదించబడును అంటే మొదటిగా ఒకటి దేవుడు కుమారుల్ని కుమార్తెని ఇస్తాడు, రెండవదిగా చేతుల కష్టార్జితాన్ని దీవిస్తాడు, మూడవదిగా తన యొక్క భార్య ఫలించి ద్రాక్షవలుగా ఉంటుంది, నాలుగవదిగా దేవుడు తన యొక్క కృపలో వారిని ఆశీర్వదిస్తాడు, ఐదవదిగా జీవితకాలం అంతా కూడా క్షేమం. అది 23వ కీర్తనలో దావీదు గారు అంటాడు, యెహోవా నా మంచి కాపరి, నాకు లేమి కలగదని చెప్పి లాస్ట్ వర్షన్ అంటాడు, నీ కృపా క్షేమములు నా వెంట వచ్చును గాక, నీ మందిర ఆవరణములో గడపటం వలన. కాబట్టి దేవుని మందిరములో గడపటం వలన కృపాక్షేమములు ఉంటాయి. అలాగనే ఆ విధమైనటువంటి రీతిగా ఐదవదిగా నీ పిల్లలు చూస్తావు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక అని దేవుడు తన కుటుంబం మీద సమాధానాన్ని ఉంచాలి. సమాధానకర్తైనటువంటి ప్రభు ఆయన, సమాధానకర్తైనటువంటి ప్రభు ఆయన, సృష్టికర్తైనటువంటి దేవుడు సృష్టిని కలిగి చేసిన వాడు. అంతేకాదు తల్లి గర్భములో ఉంచిన ఈ బిడ్డ 139వ కీర్తన చూస్తే 9 మాసం తల్లి గర్భములు ఉంచి తిరిగి మరల తల్లి ఒడిలో పెట్టి సంవత్సరమైన దయకీటాన్ని ప్రభు ఇచ్చారు. ఈ సంవత్సరమైన దయకీటములో మరి తల్లి ఒడిలో దేవుడు దీవిస్తూ ఆస్వాదించి అంతవరకే కాదు, ఇంకా మన యెషయా గ్రంథంలో చదువుకుంటాడు అంటే ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నేర్చు వరకు ఎత్తుకుని వాడును నేనే నీ దేవుడిని చంక పెట్టుకునేవాడును. అలాగనే ఒక తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరచును గాని వారైనను నేను చూడుము అన్నాడు. అలాగే దేవుడు మరి అననీయను తన అరచేతిలో పెట్టుకొని ఆయన చేతుల్లో మనం ఉంచినప్పుడు ఆయన చేతిలో దీర్ఘాయుష్షు ఉన్నది, కుడి చేతిలో ఆయన చేతిలో ధనగంతులు ఉన్నాయి కనుక వాసుగారు తన భార్య బిడ్డను దేవుని యొక్క భయములో కృపలో నడిపిస్తూ మరి నానాటికి కూడా విద్య అందును జ్ఞానమునందును దేవుని కృపయందును పెద్దల దయను కూడా వదిలటానికి ప్రభు ఆ బిడ్డని ఆశీర్వదించాలని కూడున్న మనము ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఇంకా మరింతగా దేవుడు మరి వారి యవ్వన కాలాన్ని ప్రేమించి మొదటిగా కుమార్తెనిచ్చారు. ప్రభు చిత్తమైతే మరొక కుమారుని వారికి ఇచ్చి యవ్వన కాలంలో దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని మరి దేవుని సేవకునిగా మరొకసారి వారిని బలపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా కృప చూపావు గడచిన దినములన్నీ నీవు మానక దయచేసావు, నీ దయా కిరీటము ప్రతి సంవత్సరం నీ కౌగిలిలో దాచిన నా పిల్లల్ని చూస్తారని దీవించిన దేవానికి స్తోత్రాలు. ఊరుగురిని కూడా దీవించిన బిడ్డలు దీవించిన ప్రభావ నాయనమని ప్రభావాన్ని స్తోత్రాలు కాదు వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభావాన్ని స్తోత్రాలు మా సేవకులందరి సమూహంలో ఆ బిడ్డలను దీవిస్తుండగా నీ పరలోకాస్తమి సాపి మీ బిడ్డని దాసరస్తాల వ్యవస్థలుగా మార్చుకుని దీవించి ప్రభువాని కొందనాలు దీర్ఘాస్వంతరాలుగా తీర్చిదిద్ది ఆ ముదు వచ్చే వరకు ప్రభువ ఇలాంటి బర్త్డే కుటాలు జరిగించుకున్నలాగే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవాన్ని కొందనాలు కూడొచ్చిన బిడ్డలందరి మీద నీ కూడా పావరింపచేయండి. ప్రత్యేకంగా మా ప్రభావ కార్యక్రమం జరిగిస్తున్నానని కూడా అనగా దేవుడి దయ పొందింది ప్రభువాని స్తోత్రాలు. ఈ దైవల బహుమానం చేసారి మంచిగా స్వాస్థ్యముగా ప్రభావ కుమారుని కూడా అనుగ్రహించి దీవించి బిడ్డలు ఇంకా వృద్ధిపరిచి దీవించి మాయమని పరచుకోండి. మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను. భూమి ఆకాశములు చుదించని యెహోవా చేత ఆశీర్వించబడిన వారన్నావు. అంత ఆశీర్వాదం బిడ్డలు నిలిచింది. ఇదే కడుగులో కూడా మీరుండి కృప చూపమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి స్థలంలో ఉంచి ఈ కార్యక్రమం మీరే నుండి జరిగించవలసిందని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలిగా ఇనముతో బతిమలాడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear. Happy birthday
today. Rolly poly running to the far away. Say jiggy jiggy wiggy wiggy swing away. We loco poco jumping in the clouds today. Wakey wakey jolly jolly new today. Rolly poly running to the far away. చిన్ని చిన్ని నేనే లేని కన్ని నేను మరిపిస్తానే మా ఏదో పన్ని కన్ని కన్ని నీ వేషాలెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని ఓయ్ 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 రారమ్మంది రంగుల హాయే పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే పడిపోకుండా పట్టుకునే చెయ్యై నీ ముందుంటానే నా బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా Wakey wakey jolly jolly new today. Rolly poly running to the far away. Say jiggy jiggy wiggy wiggy swing away. We loco poco jumping in the clouds today. Wakey wakey jolly jolly new today. Rolly poly running to the far away. తెల్లారే దాగుడు మూత సాయంత్రం కళ్ళకు గంట నువ్వాడిస్తా ఉన్నా నేనాపేమన్నానా ఏ రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోనా ఓయ్ 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 వేచున్నదే వెన్నెలలోయే నువ్వుతే అంటే నీ ముందు తారా తీరాలే అమవాసైనా నీతో ఉంటే దీపావళిగా మారాలే నా బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఆ
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా, వర్షంలో తడిసొచ్చి హరే హాయ్ అనుకుందామా. రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా. ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ. హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే, మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి. చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి. కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి. ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి. ఆరారి రారో 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 ఆరారి రారో, ఆరారి రారో 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 ఆరారి రారో, ఆరారి రారో 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 ఆరారి రారో, ఆరారి రారో 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 ఆరారి రారో. చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి.
కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే. కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే. నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం, ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం. తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి, జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి. ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి. ఆరారి రారో 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 ఆరారి రారో, ఆరారి రారో 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 ఆరారి రారో, ఆరారి రారో 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 ఆరారి రారో, ఆరారి రారో 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 ఆరారి రారో. చిన్నారి తల్లి చిన్నారి తల్లి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై, లాలనే నింపనా నేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా.
నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే నయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం. జన్మదిన శుభాకాంక్షలే.
అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలను పే అమ్మాలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మా, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మా. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా. చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలను పే అమ్మాలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. ஜீவனல்லே தெரிக்க விட்டான் மண்ணல்லே
Girls, girls, no dangal. Celebrate the Pongal. Attitude Pongal. It's a blockbuster Pongal. గోపాల కతులతోటే కాదు కంటి చూపుతోనే చంపాలా ఉలాలా ఉలాలా నాబాల గోపాల కిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా అరే దాదా దాదా నా రాజా దర్శి కొడతా మంచన్ హౌస్ దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒళ్ళో కూడా విప్పావంటే నీ పంజా ఇంటికే బస్తావో నటింటికే బస్తావో అడుగెడితే హిస్టరీ రిపీట్స్ ఏ దబిడి బిడి నీ చెయ్యే ఎత్తుబాలా ఏ దబిడి బిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి నువ్వు తంచు బాలా ఏ దబిడి చెమటల్లో తడిసిపోయేలా కాదు కంటి చూపుతోనే చంపాలా సెట్టు నీ ముందే బుద్ధి ఫ్లూటు ఈ జింకా పిల్ల వంకర నడుం వేటాడిస్తారా నువ్వు మీసమట తిప్పి నీ తోడను అటాక్ కొట్టి నాకు మూడొచ్చేలా రెండో సైడు చూపించేసేరా.